చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా జూలై 5 తారీఖు అంటే వచ్చే నెల 5 తారీఖు ఆదివారం రోజున భువనగిరిలో నిర్వహించబోతున్నటువంటి రాజ్యాధికార సమరభేరి ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో ఆ సభలో మనమందరం పాల్గొనే విధంగా మీ అందరినీ ఆహ్వానించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ప్రజలారా, ఓన్లీ బీసీలు మాత్రమే, ఎస్సీ ఎస్టీలు మాత్రమే, రెడ్లు వెలమలు దయచేసి ఆ సభకు రావద్దు, వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోమని చెప్తాం. దయచేసి అదైతే దగ్గర పెట్టుకోండి. రెడ్లకు వెలమలకు ఆ సభకు నో ఎంట్రీ. ఓన్లీ బీసీలకు, మా సోదర కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు మాత్రమే ఈ సభలోకి ఆహ్వానం ఉంటుంది. అది ఆ క్లారిటీతో ఉండండి. మమ్మల్ని పిలిచిరు కదా అని చెప్పి పుట్టుకుని ఉరికొచ్చారు, మీకు లేదా జాగలేదు, మేము ఇచ్చే అవకాశం కూడా లేదు. ఆ కార్డులు కూడా కొట్టిస్తున్నాం. ఆ కార్డులు కూడా సభకు రావద్దని, మా సభకు రావద్దు అనేటువంటి కార్డులు కూడా కొట్టించి పంపిస్తాం, కావాలంటే మీకు గుర్తు చేస్తాను. సో అట్లా మీరు ఆ గీతలో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార సమరభేరి ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు మా బీసీ నాయకత్వానికి, మా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకు అందరికి కూడా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది. ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉండబోతూ ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త చరిత్ర ప్రారంభం కాబోతున్నటువంటి రోజు జూలై 5 తారీఖు. ఇదే జూలై నెలలో 4 తారీఖు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతుంది. ఇదే సభా వేదిక, ఇదే ప్రాంగణంలో గద్దర్ది ఒక పాట, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటువంటి పాట ఉందా, ఆ పాటను మొట్టమొదటిసారిగా గద్దర్ అక్కడే ఆలపించాడు. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, కోనపూరి సాంబశివుడు, మా ఎర్ర సత్యమన్న, ఇట్లా ఈ మహనీయుల అందరినీ వాళ్ళ ఆశయాలను ఒకే వేదిక మీదకి తీసుకొస్తూ రాజ్యాధికారం ఒకటే బీసీల ముంగట్టున్నటువంటి మార్గంగా మేము తీసుకురాబోతా ఉన్నాం. సో కాబట్టి అందరికి కూడా రెడ్లు వెలమలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సభకు సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభను ఒక కొత్త తరహాలో, కొత్త ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ సభ నిర్వహించాలని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరూ కూడా ఎక్కడికక్కడ వర్క్లోకి దిగిపోయినారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మనందరినీ ఒకటి చేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా వార్తల గురించి కూడా 1-2 మాటలు చెప్తే, ఇది మెట్రో విస్తరణ గురించి ఒక వార్త చూసిన. అసలు మెట్రో విస్తరణ టేక్ ఓవర్ చేయడమే తప్పు. ప్రభుత్వం టేక్ ఓవర్ చేసినా మెట్రో ఓడు నాకు చేత కాదని మధ్యలోనే వెళ్ళిపోతుండు. కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం 3711DO ఏదో ప్రకారం వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఫస్ట్ పెట్టిన పెట్టుబడి యోద్ధాలకు, వాళ్ళు బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 90% మాత్రమే ప్రభుత్వం భరించాలి, 10% ఎల్ఎన్టీ వాడు భరించాలి. ఇది నిబంధన. ఈ నిబంధన పెట్టుకొని వానంతర వాడు మధ్యలో వెళ్ళిపోతుంటే వానికి మొత్తం పైసలు చెల్లించి వాడు సేఫ్గా బయటపడేటట్టు ఓ కుట్ర జరుగుతూ ఉంది. ఇక దానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెట్రోలతోటి ఆడైతున్న ఈడెందుకు అయితే అసలు కిషన్ రెడ్డిది, రేవంత్ రెడ్డి డ్రామా ఏందో తేలాలి. ఈ డ్రామా ఏందో తేలాలి, వీళ్ళు ఆడుతున్న నాటకాలు ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సరే సందర్భోచితంగా దాని గురించి మాట్లాడుకుందాం. ఇక రెండోది, మల్లొక రెడ్డి గారిని, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 2 ఏళ్ళు పదవీ కాలానికి నియమించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన రెడ్లు ఎవరైతే ఉన్నారో మీకు తెలుస్తుందో లేదో మీరు దరఖాస్తు పెట్టుకొని ఆడ మొత్తం రెడ్లకే ఇస్తారు. ఈ బీసీలలో ఎవడు పనికిరాడు వాళ్ళకి. ఈ రెడ్డి ప్రభుత్వం కాబట్టి రెడ్డి ప్రభుత్వం రిటైర్ అయి ముసలోళ్ళు అయినటువంటి రెడ్లను కూడా తీసుకొచ్చి మళ్ళీ నియామకాలు చేపడతా ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ఈ ప్రభుత్వం పోతున్న పోకడలు, ఈ ప్రభుత్వం పోతున్నటువంటి రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అంతముందే రోజు దగ్గరలోనే ఉంది. 2028 చివరిగా మీ రాజ్యానికి, మీ అగ్రకుల ఏదైతే మీ పరిపాలన ఉందో దీనికి చరమగీతం పాడబోతా ఉన్నాం.
బీసీలు 2028లో అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇవాళ బీసీలు అందరం ఒక్కటై ఇవాళ నినదిస్తున్నటువంటి సందర్భంలో గతంలో అంటే విడిపోయి ఉండేటోళ్ళం. ఇవాళ బీసీలం అంతా కూడా మంచో చెడుకో మావోడే కదా అనేటువంటి చర్చ తీసుకొచ్చుకున్నాం. కాబట్టి ఇవాళ బీసీల ఐక్యమత్యం అంతా మీ పార్టీలను పాతాళానికి తొక్కేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి. సో దానికి సమరశంఖం పూరించబోతా ఉన్నాం జూలై 5 తారీఖున భువనగిరి సభా వేదికగా. సో కాబట్టి బీసీ సోదరులారా అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తా ఉన్నా. ఇక వార్తలు మన సుదర్శన్ అందిస్తారు. ఇక్కడ నేను మైకే పెట్టుకోలేదా? ఉందనా 2 ఉంది.